పరకాల ప్రభాకర్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు, ముఖ్యంగా సర్ ప్రక్రియపై. ఇటీవల ఆయన ఈవీఎంల ప్రక్రియపై, ముఖ్యంగా ఏపీ 2024 ఎలక్షన్ లో ఒక మిస్సీవ్ జరిగింది. ముఖ్యంగా ఒక నిమిషానికి నలుగురు ఓట్లు వేయడం ఎలా సాధ్యమని ఆయన సంధించినటువంటి ప్రశ్నలకు ఇప్పటికీ ఎలక్షన్ కమిషన్ నుంచి ఎలాంటి సమాధానం లేదు. సో దీనిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తూనే ఉంది. ఇప్పుడు సర్ ప్రక్రియపై కూడా ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు వివిధ రాష్ట్రాల్లో జరిగినటువంటి సర్ ప్రక్రియ ద్వారా 6.5 కోట్ల ఓట్లు తొలగించిన పరిస్థితి ఉంది. ఈ మొత్తం సర్ ప్రక్రియ దేశవ్యాప్తంగా పూర్తయిన నాటికి ఈ ఓట్ల తొలగింపు సంఖ్య 16.5 కోట్లకు చేరుకోవచ్చు అనేది ఒక అంచనా. సో ఇక్కడ ఆయన చెప్పేది ఏంటంటే, సర్ ప్రక్రియ ద్వారా కేవలం చనిపోయిన వారి ఓట్లు లేదా డూప్లికేట్ ఓట్లు తొలగించే విధానంగా దీన్ని చూడకూడదు. అలా చూస్తే అది కేవలం ఒక అపోహ మాత్రమే అవుతుంది. సో సర్ ప్రక్రియ ద్వారా దేశంలో కొన్ని రాజకీయ సమూహాల్ని ఓటింగ్ ప్రక్రియ నుంచి, రాజకీయాల నుంచి చెరిపివేసే ప్రయత్నంగా చూడాలి అంటున్నారు ఆయన. ఏమంటారు మీరు? యా, ఇన్ఫాక్ట్ డిజిన్ డిజిన్ ఇన్ఫ్రాంచైజ్మెంట్ అని చెప్పేసి అంటున్నారు ఆయన. యా సో ఓ అడల్ట్ అడల్ట్ ఫ్రాంచైజ్ అనేది మనకి రాజ్యాంగం వచ్చినటువంటి హక్కు, 18 సంవత్సరాలు పైన వచ్చినటువంటి వారందరికీ. సో దానిని తీసేసేయడానికి వారు ఎంచుకున్నటువంటి రూట్ ఇది అనేది దట్స్ వాట్ హి వాస్ యా సేయింగ్. సో అయితే ఇక్కడ యాక్చువల్‌గా డెడ్ వాటర్స్, డూప్లికేట్ వాటర్స్ డిలీషన్ అనేటువంటిది కొత్త విషయం ఏమి కాదు. మామూలుగా ఒక స్టేట్మెంట్ ఉంటుంది ఎలక్టోరల్ రూల్స్‌కి. ఉమ్, యాబ్సెంటీ ఓటర్స్, ఉమ్, డిలీటెడ్ ఓటర్స్, డెడ్ వాటర్స్ అనేది, డిలీటెడ్ ఓటర్స్ అనేది ఒక స్టేట్మెంట్ ఉంటుందన్నమాట. ఎలక్టోరల్ రూల్స్‌కి లాస్ట్‌లో ఉంటుంది అది. అలాంటిది ఏఎస్‌డి అనే లిస్ట్ అన్నమాట. అంటే యాబ్సెంటీ, షిఫ్టెడ్ అండ్ డిలీటెడ్ యా ఉంటాయి అన్నమాట. ఈ ఇది ఇంతవరకు స్మూత్‌గా జరిగింది. ఎక్కడ కూడా దీని మీద గందరగోళం జరగడం గానీ, పార్టీలు దాని గురించి అరవడం గానీ, ఉమ్, గొడవ పెట్టడం గానీ ఎప్పుడూ లేదు. ఓకే. ఈ 80 ఇయర్స్ అంటే 1952 ఫస్ట్ ఎలక్షన్ అనుకుంటే ఉమ్, నియర్లీ 75 ఇయర్స్ అవ్వబోతా ఉంది. ఉమ్, ఈ ఎప్పుడు రానటువంటిది ఇప్పుడొచ్చింది. అయితే సుప్రీం కోర్ట్‌కి వెళ్ళినప్పుడు ఎస్ఐఆర్ అనేది చేయడానికి ఈసీఐకి అధికారం లేదు అనేటువంటి అంశాలు మాట్లాడారు గానీ, ఉమ్, వారు చేస్తున్న విధానం, టార్గెట్ చేస్తున్న విధానం గురించి మాట్లాడలేదు. యా ఎగ్జాక్ట్లీ సార్, అంటే ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ గాని, లేదా రాజ్యాంగం 324 ఆర్టికల్ ప్రకారం ఇచ్చినటువంటి పవర్స్ గాని, అవి ఎలక్షన్ కమిషన్‌కి కాన్స్టిట్యూషన్ పవర్స్ ఇచ్చింది. సో, నీకు అధికారం లేదు అన్న అంశం మీద ఎళ్ళడం వల్ల మన వాదన ఎక్కడ నిలబడటానికి అవకాశం లేదు. అవును. కానీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఇంతవరకు ఉన్నటువంటి ప్రాక్టీస్‌లో అబ్సెంటీస్, షిఫ్టెడ్, డెడ్ ఆర్ డిలీటెడ్ ఓటర్స్ వీళ్ళందరిని ఎన్నో రకాలుగా, ఎన్నో సంవత్సరాలుగా చేస్తూ వస్తున్నారు. ఎక్కడ ఆక్షేపణ లేదు. ఎలాంటి అవును. కంప్లెయింట్స్ లేవు. ఏదైనా ఉన్నా అక్కడికక్కడే పరిష్కారం అవుతూ ఉన్నాయి. అలాంటిది ఒక ప్రక్రియగా పెట్టుకొని, ఒక టార్గెట్‌గా పెట్టుకొని, వాళ్ళెవరినైతే తీసేయాలనుకుంటున్నారో వాళ్ళని తీసేయడానికి దీనిని వాడుకొని చేయడం అన్న దానిని మనం ప్రశ్నించాలి. ఉమ్, దానిని అందులో చేస్తున్న విధానాన్ని, వాళ్ళ టార్గెట్ చేసిన విధానాన్ని ప్రశ్నించి ఇది తప్పు చేస్తుంది ఎలక్షన్ కమిషన్ అని చెప్పాలి. అవును. సో సుప్రీం కోర్ట్ ఏం చెప్తుందంటే బ్రాడ్‌గా ఇవన్నీ చేయడానికి ఈసీఐకి అధికారం ఉంది అని చెప్పేస్తుంది. ఉమ్, బట్ ఎస్ఐఆర్ చేయడానికి అధికారం ఉంది. కానీ ఎస్ఐఆర్ చేస్తున్న విధానం యా వారి విధానం ఆక్షేపణీయం. ఆ! అది ఫెయిర్‌గా లేదు. అందరికీ కూడా అంటే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది లేదు. కొంతమందికి అడ్వాంటేజ్‌గా అనుకున్న వాళ్ళు కావాల్సిన ఓట్లు ఉంచుకోవచ్చు. వద్దనుకున్న వాళ్ళు తీసేయొచ్చు. ఉమ్, అది ఎప్పుడూ కూడా కరెక్ట్ కాదు గదా! దీనిని ఆహ్, పరిగణలోకి తీసుకొని అప్రమత్తం అయ్యి చేయకపోతే సమస్యలొస్తాయని అతను ఇచ్చినటువంటి కాషన్. ఉమ్, ఆహ్, కాబ అయితే రాబోయే రోజుల్లో డెఫినిట్‌గా అప్రమత్తంగా ఉండకపోతే ఉమ్, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలక్షన్ కమిషన్ యొక్క సపోర్ట్ తోటి నిరంతరంగా అంటే ఇక్కడ 2, 3 రకాల ప్లాన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ ఎలక్షనీరింగ్ జరిగిన క్రమం గనక మనం చూస్తే ఉమ్,
ఇప్పుడు అధికారంలో బీజేపీ ఉంది. 12 సంవత్సరాలు కొనసాగుతుంది. ఎలక్షన్ ఆఫ్టర్ ఎలక్షన్ వాళ్ళు గెలుస్తూ వస్తున్నారు. ఈ ఎలక్షన్స్ అన్నీ జనం ఓటు వేసి గెలిచారు అని చెప్పడానికి పేపర్ మీద లేకపోతే అకౌంట్స్ మన ఓట్స్ కౌంట్ చేసినప్పుడు వచ్చిన డేటాను బేస్ చేసుకొని ఇది డెమోక్రసీలో ఎలక్షనే జనం ఓట్లేస్తేనే వచ్చినాయి అని అనుకోవాల్సిందే తప్ప అవును. రియాలిటీ అయితే అది కాదు. రియాలిటీలో చాలా మోసాలు జరుగుతున్నాయి. ఫర్ అవును. ఎగ్జాంపుల్ ఢిల్లీ ఎలక్షన్స్‌లో హ్మ్. మనకున్న రిపోర్ట్స్ ఏంటంటే ముందు రోజే ఎవరైతే బీజేపీకి ఓటేయరు అనుకున్నారో హ్మ్. వాళ్ళకి ఇంక్ మార్క్ వేసేసి ఫింగర్స్ మీద ఫస్ట్ డేనే. వేసేసి ముందు రోజే ఓకే. వాళ్ళకి డబ్బులిచ్చి ఇంకేసారు. సో ఆహా! దట్ దే షుడ్ నాట్ కమ్ ఫర్ ద బూత్స్ అని. అంటే ఇక్కడ మాల్ ప్రాక్టీసెస్ చాలా రకాలుగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఓకే. ఆహ్, రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ గురించి ఒక డీటెయిల్డ్ ప్రెజెంటేషన్ చేశారు. హ్మ్. దాని మీద ఎదురుదాడి చేయటం స్టార్ట్ చేశారు తప్ప, ఇది నిజం కాదు. ఇప్పుడు ఒక జీరో డోర్ నంబర్ మీద ఇన్ని ఓట్లున్నాయి. హ్మ్. ఒక డోర్ నంబర్‌లో ఇన్ని ఓట్లు ఎలా ఉంటాయి? అని హ్మ్. ఒక లైవ్ ఎగ్జాంపుల్స్ ఇస్తూ బెంగుళూరు సెంట్రల్‌లో అవును. చూపించినటువంటి అంశాల్లో దేనికి గూడా ప్రాపర్ రిప్లై రాలేదు. పైగా రాలేదు. తిరిగి ఎదురుదాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇలా బీహార్‌లో ఎస్ఐఆర్ జరిగింది. బెంగాల్‌లో ఎస్ఐఆర్ జరిగింది. ఇలా అనేక స్టేట్స్‌లో జరిగిన క్రమంలో డిలీషన్ అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ ఫండమెంటల్‌గా అందరూ గ్రహించాల్సిన విషయం ఏంటంటే, లక్షల లక్షల ఓట్లు డిలీట్ చేయాల్సిన అవసరం ఎందుకొస్తుంది? ఎగ్జాక్ట్‌లీ. అవును. ఆహ్, ఇప్పుడు నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ఏఎస్‌డి ఆబ్సెంటీ, షిఫ్టెడ్ అండ్ డెడ్ ఓటర్స్ అనేది ఎప్పుడు ముందు నుంచి హ్మ్. ఉన్న సిస్టమే అది. ఎందుకంటే మేము ఎలక్షన్స్ నిర్వహించాం కాబట్టి అవును ప్రతి సార్. అవును. ఓటర్ లిస్ట్‌కి ఏఎస్‌డి లిస్ట్ అనేది ఇస్తాం మేము. సో, అవునవును. ఎందుకిస్తాము అనంటే ఓటర్ లిస్ట్ తయారయ్యే సమయానికి కొన్ని ఓట్లుంటాయి. ఓటర్ లిస్ట్ తయారైన సమయానికిని, పోలింగ్ జరిగే సమయానికి మధ్య ఉన్న గ్యాప్‌లో కొంతమంది షిఫ్ట్ అయ్యి ఉండొచ్చు. కొంతమంది యాబ్సెంట్ అయ్యారు. కొంతమంది డెడ్ అయ్యుంటారు. ఈ 3 లిస్ట్ అని ఇంకోటిస్తామనమాట పోలింగ్ ఆఫీసర్‌కి. హ్మ్. సో, ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆ లిస్ట్ కూడా పట్టుకెళ్తాడు. పట్టుకెళ్ళి ఆ లిస్ట్‌లో ఉన్న వాళ్ళకి ఓటు ఇవ్వకుండా బికాస్ దే ఆర్ ఆల్రెడీ షిఫ్టెడ్, దే ఆర్ ఆల్రెడీ డెడ్, దే ఆర్ ఆల్రెడీ అబ్సెంటెడ్ అన్న యాహ్! ఉద్దేశ్యంతోటి అదిస్తాం. ఈ ప్రక్రియ ఉన్న క్రమంలో లక్షల ఓట్లు తీయాల్సిన అవసరం ఎందుకు? ప్రతి హ్మ్. సంవత్సరం సమ్మరీ రివిజన్ జరుగుతుంది. ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుంది. ఇంటెన్సివ్ రివిజన్‌లో ఎవ్రీ ఇయర్ బిఫోర్ జాన్యువరి జరుగుతది. బిఫోర్ జాన్యువరి జరిగినప్పుడు ఇంటింటికి వెళ్లి ఆల్రెడీ ఉన్నటువంటి ఓటర్ లిస్ట్ విత్ ఫోటో ఐడీని వాళ్ళు చూసి వీళ్ళందరూ ఉన్నారా? లేదా? అని చెక్ చేసి ఇంటెన్సివ్ రివిజన్ చేస్తారు. ఆ ఇంటెన్సివ్ రివిజన్‌లో క్లియర్‌గా ఎవరున్నారు? ఎవరు లేరనేది వస్తుంది. అవును. అది జరిగిన తర్వాత కూడా మళ్ళీ ఇలా చేయాల్సిన అవసరం ఏంటి? అంటే దీని ఆబ్జెక్టివ్ వేరుగా ఉంది. ఇంటెన్షన్స్ ఆర్ డిఫరెంట్. ఉన్న సిస్టమ్‌ని స్మూత్‌గా జరుగుతున్న సిస్టమ్‌ని కొనసాగించకుండా, కొత్త హ్మ్. సిస్టమ్ తీసుకురావడం వల్ల ఒక టార్గెటెడ్ ఫర్ పీపుల్ ఓట్స్ డిలీట్ చేయడం అనేది జరుగుతుందనడానికి పలు అనుమానాలకు దారితీసే పరిస్థితి ఉంది. అందువల్ల ఖచ్చితంగా అప్రమత్తం కావాలి. ఇప్పుడు 2002లో జరిగింది. ఆ డేటా ఆహ్, ఇప్పుడు మనం చెప్పాలి. ఆ డేటా ఎవరి దగ్గర ఉంటది? 2002లో నా ఓటు ఎక్కడుందన్న హ్మ్. విషయం ఆ ఓటర్‌కి ఎలా గుర్తుంటది? అది ఎక్కడ గుర్తుంటది? ఏం డేటా ఇవ్వగలుగుతాడు? అవును. ఇప్పుడొచ్చి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఎలక్టోరల్ రోల్ తీసుకొస్తారు. తీసుకొచ్చి ఒక సైడ్ ఆ డేటా పెట్టి, ఇంకొక సైడ్ మనం డేటా ఇమ్మని అడుగుతారు. మనం ఇవ్వగలిగిన డేటా ఎక్కడుంటుంది? ఇప్పుడు ఇక్కడున్న ఫండమెంటల్ మిస్టేక్ ఏంటంటే, బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనేది కమిషన్ సైడ్ ఉండాలి. హ్మ్. కానీ అది ఓటర్ మీద పెట్టేశారు. ఎలా? ఇ ఇప్పుడు నువ్వు ఓటరు కాదు అనంటే, లేదు నేను ఓటర్‌నే అని ఇండివిడ్యువల్ ప్రూవ్ జేసుకోవాలి. హ్మ్. ఇప్పుడు ఆల్రెడీ నేను ఓటర్‌నని నాకు రిజిస్టర్ అయి ఉన్న తర్వాత, ప్రూవ్ చేయాల్సిందే నువ్వు కాదంటే నువ్వు ప్రూవ్ చేయాలి కదా! అవును గదా! నిన్ను ప్రూవ్ చేసుకోమని బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ సిటిజన్స్ మీద పెట్టడం అనేది తప్పు గదా! అక్కడే అవును. ఫండమెంటల్ మిస్టేక్ ఉంది. ఇది ఫండమెంటల్ మిస్టేక్ ఎగ్జాక్ట్‌లీ. ఎస్ఆర్‌లో. ఎగ్జాక్ట్‌లీ. ఆ! బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ కమిషన్ మీద ఉండాలి. నువ్వు అవును. కాదు అని కమిషన్ ప్రూవ్ చేయగలగాలి. అవును. అలా చేయకుండా నువ్వు ఓటర్‌వి కాదు పో అనంటే, లేదు బాబు అయ్యా నేను ఓటర్‌నే అని వెంటబడి బతిమలాడి హ్మ్. అడుక్కుంటే ఆళ్ళకి నచ్చితే ఇస్తారు లేకపోతే లేదు. ఆ బిఎల్‌ఓలు, బిఎల్ఏలు ఉంటారు కదా! వాళ్ళు వాళ్ళు దాన్ని అంగీకరించి పెడితే పెట్టినట్టు,
లేకపోతే లేదు ఇక అంతే. దట్స్ ఎండ్ ఆఫ్ ఇట్. అది అసలు ఎక్కడైనా డెమోక్రసీలో అలా ఉంటదా? అది ఇంతకంటే నిరంకుశత్వం ఏముంటది? ఈ ఇది సీరియస్‌గా తీసుకోవాలి. ఏదైనా ఇలా జరుగుతూ ఉంటే తిరుగుబాటొస్తది గ్యారంటీగా. ప్రజల్లో అవును. తిరుగుబాటొస్తది. ఆ తిరుగుబాటొచ్చిన రోజు ఈ వ్యవస్థలు ఏవి నిలబడలేవు, తట్టుకోలేవు, ఆగలేవు. ఎవరు కూడా ఆపలేరు. ఆ పరిస్థితికి తీసుకెళ్తున్నారు. అంటే ఒక పెంటప్ యాంగర్ అనేది ఇప్పుడు మనం గ్లాస్‌లో పోస్తూ, పోస్తూ ఉంటాం. ఒక స్థాయి తర్వాత కూడా పోస్తే ఏమైంది పొర్లిపోద్ది. అంతే కదా సార్. పొర్లిపోయేదాన్ని నువ్వు ఆపలేవు గదా! ఆ పొర్లిపోయే హ్మ్. అంత ఆక్రోశం, ఆవేదన జనంలో వచ్చినప్పుడు నేచురల్‌గానే ఏ వ్యవస్థ నిలబడదు. ఏ పెద్ద స్థాయి ప పదవి గూడా నిలబడదు. అది ఏ స్థాయిలో వాళ్ళున్నా గూడా నిలబడలేరు. అలాంటి పరిస్థితికి దారి తీస్తున్నాయి ఇవన్నీ అనిపిస్తుంది నాకైతే. అయితే ఒకసారి ఈయన పరగాల విభా గారు చెప్పినట్టు కొన్ని సామాజిక వర్గాల్ని రాజకీయ సమూహాల నుంచి ఓటింగ్ ప్రక్రియ నుంచి దూరం చేసే ప్రక్రియగానే చూడాలని ఆయన అంటున్నారు. అంటే ఆ సామాజిక వర్గాలు ఏమై ఉండొచ్చు అని చెప్పి మీరు అనుకుంటున్నారు? ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఎవరైనా లాజికల్‌గా ఆలోచిస్తే అర్థమయ్యేదేంటి? బీజేపీ అధికారంలో ఉంది. వాళ్ళు యాహ్! కంటిన్యూ కావాలనేది వాళ్ళ ఉద్దేశ్యం. ఒకవైపు డీలిమిటేషన్ ప్రక్రియ తీసుకొస్తున్నారు. ఇంకోవైపు ఎస్ఐఆర్ తీసుకొస్తున్నారు. ఇలా రకరకాల పద్ధతుల ద్వారా ఏదో ఒక విధంగా రాజ్యాంగాన్ని కూడా వాళ్ళకి అనుకూలంగా మార్చుకొని నిరంతరంగా కొనసాగాలి. హ్మ్. అవసరమైతే కొన్ని సంవత్సరాల తర్వాత అసలు ఎలక్షనే ఎత్తేయాలి అన్న ఆలోచనలో ఇవన్నీ యాహ్! భాగమేమో అని అనిపించడానికి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంటే ఇక ఎలక్షన్‌లు కూడా ఎవరైతే తీసేసే వ్యతిరేకిస్తారో ఎలక్షన్‌లు కూడా హ్మ్. ఎత్తేసే సాహసానికి ఒడిగట్టే అవకాశాలున్నాయంటారు. అంటే ఏముంటుంటది ఇప్పుడు ఎలక్షన్ అనేది నేమ్ సేక్ జరుగుద్ది. ఇప్పుడు కూడా అవును. వీళ్ళు గెలిచినయన్నీ నిజంగా జరిగినయని అని మీరైతే అనుకుంటున్నారా? నేనైతే లేదులెండి. అనుకోవట్లేదు. ఎయిదర్ ఇట్ మే బి ఈవీఎం మ్యాండేట్ ఆర్ ఎస్ఏఆర్ మ్యాండేట్. ఆ! సో, అందువల్ల ఎవరైతే ఐడియాలాజికల్ అపోనెంట్స్ ఉన్నారో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎస్ఎస్ బేస్డ్ బి బి బ్యాక్డ్ బీజేపీ. సో, హ్మ్. దానికి ఐడియాలాజికల్ అపోనెంట్స్ ఎవరుంటారు? పర్టిక్యులర్‌గా మైనారిటీస్ ఉంటారు. అందులో హ్మ్. ముస్లిమ్స్, క్రిస్టియన్స్ వస్తారు. అలాగే కొన్ని పొలిటికల్ అపోనెంట్స్ ఉంటారు. వీరెవరు వీరికి ఓట్లేసేటువంటి జనం హ్మ్. వాళ్ళని ఏదో ఒక విధంగా తప్పించాలనే ఆలోచన చేస్తారు. హ్మ్. ఆహ్, నేచురల్ అంటే ఇప్పుడు మనం లాజికల్‌గా ఆలోచించినా కూడా అంతే గదా! అవునండి. హ్మ్. సో, ఎవరైతే వీళ్ళకి ఓట్లెయ్యరో వాళ్ళ ఓట్లు తీసేసేయాలి. అది ఒక హ్మ్. కమ్యూనిటీ అవ్వచ్చు, ఒక రిలిజియన్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. హ్మ్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న ఢిల్లీలో మీటింగ్ పెట్టారు. జనసేన ఫర్ నేషనల్ ఇంటిగ్రిటీ అనే అంశంపై. హ్మ్. పెడుతూ ఈ కాక్రోచ్ పార్టీ పై ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ కాక్రోచెస్ వల్ల ఈ నేషనల్ ఇంటిగ్రిటీ దెబ్బతింటుందనే విధంగా ఆయన మాట్లాడారు. సో, ఇలాంటి వాటిని చెక్ పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. అంటే ఈ కాక్రోచెస్‌కి జనసేనాని భయపడుతున్నాడా? లేదా జనసేనానితో అది స్వయంగా పెట్టిన మీటింగా? లేకపోతే బిహైండ్ ద సీన్ ఎవరైనా ఉన్నారా? బీజేపీ ఉందా? ఇప్పుడు అది ఇక్కడ యాక్చువల్‌గా 2, 3 ఇష్యూస్ ఉన్నాయి. కోణాలు గూడా హ్మ్. ఉన్నాయి. హ్మ్. ఒకటేంటంటే అతనికి కొహరెన్స్ లేదు. అంటే అతను మాట్లాడే మాటలకి, యాహ్! ఒకరోజు ఇది లేదు. మాట్లాడిన మాటలకి, ఇంకొక రోజు మాట్లాడే మాటలకి మధ్య ఎలాంటి సంబంధం కొహరెన్స్ లేదు. ఉండదు. అవును. ఉండదు. అతని యొక్క స్టేట్‌మెంట్స్‌ని అతనే కాంట్రాడిక్ట్ చేసుకుంటారు. అవును. అంటే అతను చెప్పిందే అతనే డిఫీట్ చేస్తాడు దాన్ని. అవును. ఇప్పుడు నిన్న మేము ఎథిస్ట్‌లు అంటే, ఈరోజు మేము థీయిస్ట్‌లు అంటాడు. నిన్న హ్మ్. మేము దీపానికి సిగరెట్ ఎలిగించామంటే, ఈరోజు మేము దీపారాధన చేయకుండా అసలు సనాతని ఏ పని అంటాం. చేయమంటాడు. సో, అంటే చిన్న ఎగ్జాంపుల్‌గా చెప్పాను నేను. అట్లా హ్మ్. అనేక విషయాలు పొలిటికల్‌గా గాని, పార్టీల పరంగా గాని, ఐడియాలజికల్ పరంగా గాని, ఏది మాట్లాడినా కూడా నిన్న మాట్లాడింది ఈరోజు మాట్లాడతారనేది తెలీదు. ఇవాళది ఇక రేపు మాట్లాడతారనే గ్యారంటీ లేదు. హ్మ్. సో, ఈ పరిస్థితిలో అతను ఏదేదో మాట్లాడుతుంటాడు. ఆ మాట్లాడిన దాన్ని మనం విశ్లేషించడం, కామెంట్ చేయడం అనేది హ్మ్. అది ఐ మీన్ మీనింగ్‌లెస్ ఫస్ట్ థింగ్. అవును. ఇక సెకండ్ పాయింట్ ఏంటంటే కాక్రోచెస్ నేషనల్ ఇంటిగ్రేషన్‌కి అనేది ఫండమెంటల్లీ రాంగ్. ఎందుకంటే హ్మ్. హ్మ్. నేషనల్ ఇంటిగ్రేషన్ ఉంది గాబట్టే వాళ్ళు ఢిల్లీలో మాట్లాడారు, హైదరాబాద్‌లో మాట్లాడారు, బెంగుళూరులో మాట్లాడారు, జైపూర్‌లో అవును. మాట్లాడారు. అంటే దేశం మొత్తం ఎక్కడైనా మాట్లాడగలుగుతున్నారంటే అన్ని చోట్ల మాట్లాడగలిగే వాళ్ళకే గదా! ఇంటిగ్రిటీ ఉంటది. అంతే గదా! ఎక్కడో ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే మాట్లాడి తెలంగాణలోకి హ్మ్. నన్ను రానివ్వరా అని అడిగితే అది ఇంటిగ్రిటీ గాదు గదా! హుహుహు. సో, ఇదంతా ఒక ఎత్తైతే, హ్మ్. ఇప్పుడు బలంగా ఉన్నది బీజేపీ ఈరోజు. హ్మ్. అన్నిట్ల కంటే కూడా. సో, అవునండి. ఇప్పుడు అలాంటిది అది ఎంత బలమైన సర్పన్నమైనా,
చలిచీమలు కూడా ఉమ్, చంపగలుగుతాయి. అంటే చలిచీమలు అనేవి చిన్నవి అనుకున్నా కూడా అవును. బలవంతపు సర్పాన్ని కూడా చంపగలవు చీమలన్నీ ఏకమైతే అవును. అనేది దాని మీనింగ్ అయితే, ఆయన ఉమ్. దానికి సెల్ఫ్ గోల్ అక్కడ. సెల్ఫ్ గోల్ ఏంటంటే సెల్ఫ్ ఇప్పుడు లో వేసుకున్నాడు. బొద్దింకలన్నీ కలిస్తే ఎక్కడ ఏం వాడాలో కూడా, పోయం వాడాలో కూడా ఆయనకి తెలియలేనట్టుంది బహుశా. అదే అదే. అంటే ఇప్పుడు ఆ He used పోయెము a right poem in a wrong place. అదే అదే. అంటే సెల్ఫ్ గోల్ గదా! అంటే ఈ అంతే అంతే బొద్దింకలన్నీ అంతే కలిపి మమ్మల్ని కూల్చేస్తాయి, మమ్మల్ని అని దించేస్తాయి. ఆయనకి ఆయనే గుర్తెట్టుకున్నాడు. చీమలెట్లయితే ఉమ్, చీమలెట్లయితే పెద్ద సర్పాన్ని చంపేయగలవో, అవును. బొద్దింకలనేవి కలిసి ఈ మైటీ బీజేపీ ఎంపైర్‌ని ఉమ్, కూల్చేయగలుగుతాయి అని అతను సెల్ఫ్ గోల్ ఏసేసుకొని చెప్పేసాడు. అయ్యా, సో, అది అతను చెప్పిన దాని మీనింగ్ అయితే అదే. అదే. బట్ ఇది ఒక సైడ్. ఇక ఆయన అతని కామెంట్స్ గాని, స్టేట్‌మెంట్స్ సంబంధించి గాని. ఇక అదర్ సైడ్ ఏంటంటే, హౌ దీస్ కాక్రోచెస్ హావ్ ఐ మీన్ కమ్ అప్ ఆ రకమైనటువంటి ఒక్కసారిగా ఉవ్వెత్తున లేచిన పరిస్థితి ఎందుకొచ్చింది? సరే ఒక కాంటెక్స్ట్ అనేది చీఫ్ జస్టిస్ అన్న పదం అనుకుంటే, ఆ సందర్భం ఒకటి వీళ్ళంతా పని పాట లేకుండా ఖాళీగా తిరుగుతున్నారు. ఏదో ఉమ్, ఒక జాబ్ తెచ్చుకోలేకుండా ఉన్నారు. తెచ్చుకున్నోళ్ళందరూ ఈ సోషల్ మీడియాలో ఉమ్, చేరటం, ఆర్‌టీఐ యాక్టివిస్ట్‌లుగా చేరటం, ఇట్లాంటి పనులు చేస్తున్నారు. ఉద్యోగం తెచ్చుకోలేనోళ్ళని లేజీ పీపుల్ అన్నట్టు ఏదో అవును. ఒక కాంటెక్స్ట్‌లో ఒక సీనియారిటీ అంటే సీనియర్ అడ్వొకేట్ స్టేటస్‌కి సంబంధించిన డిస్కషన్‌లో ఆయన చేసిన కామెంట్స్ అయి. ఉమ్, బట్ అది ఏమైంది వీళ్ళందరూ హర్ట్ అయ్యారు. దాంతో ఒక ఉద్యమం వచ్చింది. అయితే ఒక మాట అంటే ఉద్యమం రాదు. ఆ అవును. మాట అనడానికి, ఉద్యమం రావడానికి బ్యాక్‌గ్రౌండ్ చాలా ఉంది. చాలా ఏ ఉంటాయి. విధమైన బ్యాక్‌గ్రౌండ్ ఉందంటే గత 12 సంవత్సరాలుగా యువతలో ఉన్న హైయెస్ట్ నైరాశ్యము, ఫ్రస్ట్రేషను అన్ని. హైయెస్ట్ మనకి ఐఎల్ఓ ఇచ్చే డేటా గాని, వరల్డ్ డేటాస్ ఏది తీసుకున్నా గూడా హైయెస్ట్ ఉమ్, అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఉన్న కంట్రీగా ఈరోజు ఇండియా ఉంది. అవును. లాస్ట్ 45 ఇయర్స్‌లో ఎప్పుడూ లేనంత నిరుద్యోగం ఇప్పుడుంది. గ్రాడ్యుయేట్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ 33% ఉంది. జనరల్ ఎంప్లాయ్‌మెంట్ 23% ఉంది. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ మోర్ థాన్ 20% తగ్గిపోయింది. అంటే ఉమ్, అంతకుముందు 57 ఉండేది 37కి పడిపోయింది. విమెన్ ఉమ్, ఎంప్లాయ్‌మెంట్ 22 విమెన్ లేబర్ పార్టిసిపేషన్ 22%కి పడిపోయింది. లోయెస్ట్ ఇన్ ద వరల్డ్ అన్నమాట. సో, ఇవన్నీ స్టాటిస్టిక్స్ డేటా చెప్తున్నాయి. అవి ఉమ్, జస్ట్ మియర్ ఫిగర్స్ కాదు. 100కి 22 80 మందికి పని లేకుండా ఉన్నారనంటే, అది ఎటు దారి తీస్తది? అదంతా కూడా మీరన్న ఆ ఫ్రస్ట్రేషన్ వైపు, బ్రతకడానికి దారి లేని వైపు ఎగ్జాక్ట్‌లీ. వాళ్ళకి దారి తీసినప్పుడు ఏం చేస్తారిప్పుడు? ఇప్పుడు క్రైమ్ ఎందుకొచ్చింది? లేకపోతే ఈ ఈ థీవ్స్ తర్వాత థగ్స్ ఈ కల్చర్ అంతా ఎందుకొచ్చింది? వాళ్ళకి సరైనటువంటి తిండి లేక, పని లేక ఉన్నవాడి దగ్గర భయంకరంగా లక్షల కోట్లు ఉండి వాడు తింటూ ఉంటే, లేనోడు ఇంకా లేనోడయిపోతుంటే, వీడు తట్టుకోలేక తిరుగుబాటు స్టార్ట్ చేశాడు. ఆహ్, ద ఉమ్, ద దారికి అడ్డంగా వెళ్లి దారిలో కొట్టడం మొదలుపెట్టారు. దో దోచుకోవటం మొదలుపెట్టారు. లాక్కోవటం ఉమ్, మొదలుపెట్టారు. బికాజ్ హంగర్ నుంచే స్టార్ట్ అయినాయి ఇవన్నీ గూడా. సో, అవును. హంగర్ ఈస్ ది బేసిక్ థింగ్. ఆ హంగర్ మీట్ అవ్వకపోతే నేచురల్‌గా మైండ్ రకరకాలుగా వెళ్ళిపోతది. సో, దాంతో ఎగ్జాక్ట్. ఇప్పుడు ఈరోజు యూత్‌లో అంత అన్‌రెస్ట్ వచ్చింది అంటే రీజన్ ఏంటి? హంగర్. హంగర్ ఇన్ ద సెన్స్ ఆ పూటకి భోజనం లేదనే పరిస్థితి కాకపోయి ఉండొచ్చు. కానీ బట్ వాళ్ళు ప్రయోజకులు అవ్వలేకపోయారు. దే కుడెంట్ స్టాండ్ ఆన్ దేర్ ఓన్ ఫీట్. మా కాళ్ళ మీద మేము నిలబడలేకపోతున్నాం. మేము చదివిన చదువుకి సరిపడా ఉద్యోగం రావడం లేదు. మేము పని చేయలేకపోతున్నాం. ఈ ప్రభుత్వం కేవలం ఎమోషనల్‌గా వాడుకుంటుంది. ఒక రిలిజియన్‌ని మాట్లాడి, మతం అనేటువంటి ముసుగులో వీళ్ళందరిని ఎమోషనల్‌గా పెట్టేసి, వాళ్ళకి ఏం నొప్పి కలుగుతుంది? ఏం కోల్పోతున్నారు? ఆళ్ళ కింద వాళ్ళు నిలబడిన భూమి వాళ్ళకి కాకుండా పోతుంది అన్న విషయం ఉమ్, తెలిసేలోపు వీళ్ళని వాడేసుకుంటున్నారు వాళ్ళు ఓట్ల ద్వారా. సో, అవును. ఇది గమనించినటువంటి ఎడ్యుకేటెడ్ అన్‌ఎంప్లాయిడ్ యూత్ ఆ పెంట్ అప్ యాంగర్ బయటకొస్తుంది. అది ఉమ్, చిన్న విషయం కాదు. అది అవును. ఏదో జస్ట్ స్పర్ ఆఫ్ ది మూమెంట్‌లో వచ్చింది కాదు. ఇట్ ఎగ్జాక్ట్‌లీ. హాస్ ఎ బిగ్ బ్యాక్‌గ్రౌండ్. చాలా లాజికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. ఉమ్, లేకపోతే వాళ్ళంత ఇదిగా ఏదో చిన్న పిలుపిచ్చేస్తే పరిగెత్తుకొచ్చేయరు. అంత రాదు ఈరోజు కదా అసలు. ఒక అవును. పొలిటికల్ పార్టీ మీటింగ్ పెట్టాలంటే వాళ్ళకి రూ. 100 ఇచ్చి బిర్యానీలు ఇస్తేనే ఉమ్, రాని పరిస్థితుల్లో రావట్లేదు. ఇలా వస్తున్నారనంటే వాళ్ళలో ఎంత సమస్య ఉందనేది దానికి అర్థం ఉమ్, పడుతుందది. ఈళ్ళు చాలా లైట్‌గా మాట్లాడుతున్నారు, లైట్‌గా తీసుకుంటున్నారు గానీ, అలాంటి లైట్ విషయం అయితే కాదది. అవును. దాన్నేదో బలవంతంగా అణిచేయాలని గూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఆ జైపూర్‌లో వాళ్ళని కొట్టారు అవును. యూత్‌ని. కొట్టారు. ఈవెన్ అందులో ఒకడు అభిషేక్ ఆర్ఎస్ఎస్ వాడు అది దిక్కని కూడా క్లియర్‌గా కొట్టారు. వచ్చింది గదా! హ్మ్. అవును. ఆహ్, అది అలా అలా భయపెట్టి బలవంతంగా వాళ్ళకున్న అధికారాన్ని వాడి అణిచేయాలనుకుంటున్నారు. నేను ఇంతకు ముందు గూడా అదే అన్నాను.
ఇది తిరుగుబాటు వచ్చేస్తే ఇక దాన్ని ఇప్పుడు ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చినాక జనం ఆపడం ఎవరు సాధ్యం కాదు. ఆ పరిస్థితి వైపు వెళ్ళిపోతుంది ఇది. అలా దారి తీస్తుంది. ఎందుకంటే ఇన్నాళ్ళు అణిచేశారు. మాట్లాడితే కేసులు పెట్టారు. మాట్లాడితే జైల్లో పెట్టారు. జర్నలిస్ట్‌ని జైల్లో పెట్టారు. ఇవన్నీ జరుగుతున్న క్రమంలో మీడియా అంతా వన్ సైడ్ అయిపోయింది. ఇక ఏదో ఒక రోజు అది మొత్తం బర్స్ట్ అవ్వక తప్పదు. ఆ పరిస్థితికి దారి తీస్తుంది. రైట్ అందులో భాగమే ఈ కాక్రోచ్ అనేది ఇట్స్ ఎ సైన్ అంతే. అది రైట్ రాబోయేటువంటి విపత్తుకి ముందొస్తున్న సంకేతాలియి. రైట్ దీన్ని గనక వాళ్ళు సీరియస్‌గా తీసుకొని అడ్రెస్ చేయకపోతే డెఫినైట్‌లీ దే హావ్ టు ఫేస్. రైట్ ఇక తాజాగా ఏపీలో చోటు చేసుకున్నటువంటి మెగా డిఎస్సి వ్యవహారం. మెగా డిఎస్సి కాదు, ఒక దగా డిఎస్సి అని చెప్పి పెద్ద ఎత్తున ఇటు డిఎస్సి బాధిత అభ్యర్థులు పోరాడుతున్నారు, ఉద్యమిస్తున్నారు, నిరసిస్తున్నారు. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కూడా వారికి అభయహస్తం ఇచ్చారు. ఇవన్నీ జరుగుతున్న పరిణామాలు. దీనికి సంబంధించి మీరు కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. సో అసలు ఏం జరిగింది, ఏం జరిగిందంటే ఏం చెప్తారు మీరు? దానికి సంబంధించి నన్ను అడిగితే నేనేం చెప్పానంటే జనరల్ రిక్రూట్‌మెంట్‌లో ఇష్యూస్ అయితే మా దృష్టికి ఏం రాలేదు. ఓన్లీ అవును. ట్రాన్స్‌పరెంట్‌గా రిజల్ట్స్ పబ్లిష్ చేయడం గాని, మార్క్స్ పబ్లిష్ చేయడం గాని చేయకుండా, వాళ్ళు సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి కొన్నే బయటికి వదిలారు. జనరల్‌గా ఎప్పుడైనా ఒక రిటన్ టెస్ట్ జరిగినప్పుడు, ఆ రిటన్ టెస్ట్ రిజల్ట్స్ ఓపెన్‌గా పబ్లిష్ చేసేయాలి. ఎవరికి ఎన్ని మార్కులొచ్చినియి, ఎవరు ఏ స్థాయిలో ఉన్నారనేది అక్రాస్ ద బోర్డ్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ అందరి రిజల్ట్ తెలిసే విధంగా చేయాలి. అది అవును. చేయలేదు అనేది ఒకటి. ఇక రెండో పాయింట్ వాట్ ఐ టోల్డ్ ఈస్ ఆహ్, రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఉమ్. ప్రాసెస్ జరిగే సమయంలో కొత్త రూల్స్ తేవడం గాని, కొత్త గైడ్‌లైన్స్ ఇవ్వడం గాని అది చేయకూడదు. సో, ఇన్ జనరల్ ఒక నోటిఫికేషన్ ఇచ్చే సమయానికి ఆ రిక్రూట్‌మెంట్ ఎలా చేస్తామన్నదాన్ని ఫ్రీజ్ చేసి పెడతాం. ఈ ఉమ్. రూల్స్ ప్రకారం, ఈ రిజర్వేషన్ ప్రకారం, ఈ పర్సెంటేజ్ ప్రకారం, ఇది హారిజాంటల్, ఇది వర్టికల్, ఈ హారిజాంటల్‌లో ఈ సిస్టమ్, వర్టికల్‌లో ఈ సిస్టమ్ అని అన్ని ఫ్రేమ్ చేసిన తర్వాత అప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఆ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేదాకా అందులో ఎలాంటి మార్పులు చెయ్యరు. కానీ ఇక్కడ ఏం జరిగింది అనంటే, వీళ్ళు రిక్రూట్‌మెంట్ జరిగిన తర్వాత ప్రాసెస్‌లో జీవోలిచ్చుకుంటూ వచ్చారు. కొత్త కొత్త అదే మార్పులు కదా. చేసుకుంటూ వచ్చారు. అవును. యాడ్ చేసుకుంటూ వచ్చారు. అది ఏ విధంగా సమంజసం అనేది నేను అనదర్ క్వెషన్ ఐ పుట్ ఫోర్త్. ఇది కాకుండా ఇంకొక బేసిక్ క్వెషన్ నేను ఇంకొకటి చెప్పిందేంటంటే, టీఈటీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అవును. అనేది ఒకటి ఉంది. టెట్. టెట్. ఆ టెట్ అనేది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారంగా చేయమని చెప్పారు. సుప్రీం కోర్ట్‌కి వాళ్ళు దాన్ని వేవ్ చేయమని, దాన్ని వెసులుబాటు ఇమ్మని అడిగారు. అడిగితే సుప్రీం కోర్ట్ ఒప్పుకోలేదు. 2027 ఆగస్ట్ లోపు ఆల్రెడీ జాబ్‌లో ఉన్న వాళ్ళందరూ గూడా అది క్వాలిఫై కావాలని చెప్పారు. ఎందుకు అసలు వాస్తవంగా ఏ యాక్ట్ అయినా, ఏ ఆర్డర్ అయినా ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఉంటుంది. రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ఉండదు. ఈ చట్టం వచ్చేటప్పటికే మేము ఉద్యోగంలో ఉన్నాం గాబట్టి, మాకది వర్తించదు. దాన్ని వర్తింపకుండా చేయండి అని అడిగారు. దాన్ని సుప్రీం కోర్ట్ ఒప్పుకోలేదు. నో. ఇ ఇది చట్టం దీని ప్రకారంగా చేయాల్సిందే. మీరు ఆల్రెడీ వచ్చున్నారు గాబట్టి, మీకు సెపరేట్‌గా పరీక్ష పెట్టి మీరు పాస్ అయి తీరాల్సిందే అని చెప్పింది. వీళ్ళెళ్లి దాన్ని వేవ్ చేయమంటే, ఇంకో 1 ఇయర్ టైమ్ ఇస్తాము. ఈలోపు మీరు పాస్ అవ్వాలని చెప్పింది. 2027 లోపు అన్నదాన్ని 2028 ఆగస్టు వరకు పెంచారు. ఇలాంటి పరిస్థితిలో ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో ఫాలో ప ప పార్టిసిపేట్ చేయకపోయినా కూడా స్పోర్ట్స్ కోటాలో జాబులిస్తామని జీవోలిచ్చారు. అవును. జీవో నంబర్ ఓకే. 4. ఓకే. ఫైన్. ఎందుకు అనంటే స్పోర్ట్స్‌ని ఎంకరేజ్ చేద్దామని అన్నారు. నేను అది గూడా చెప్పా. ఓకే. టు ఎంకరేజ్ స్పోర్ట్స్ గవర్నమెంట్ మైట్ హావ్ టేకెన్ ఎ న్యూ పాలిసీ. థట్ ఈస్ ఫైన్. దాన్ని మనం ఆక్షేపించడానికి లేదు. ఇక్కడ 2 ఫండమెంటల్ ఇష్యూస్. ఒకటి నోటిఫికేషన్ ఇవ్వకముందే స్టాండ్ ఏంటనేది ప్రకటించాలి. ఇచ్చిన తర్వాత మార్చకూడదు. నంబర్ 2 ఈ టీఈటీ ఎగ్జామ్ అన్నది ప్రీ క్వాలిఫికేషన్ ఫర్ ఎనీ టీచర్ టు జాయిన్ ఇంటూ ఎ సర్వీస్. ఆ అవును. ఉద్యోగంలో చేరడానికి. పాత ఆల్రెడీ ఉన్న వాళ్ళే పాస్ అవ్వాలని కోర్టు చట్టం చెప్తే, కొత్తగా చెప్తుంటే చేరేవాళ్ళు ఆ ఎగ్జామ్ పాస్ అవ్వకుండా రావడానికి అవకాశమే లేదు గదా! హ్మ్. సో, ఇప్పుడు స్పోర్ట్స్ కోటాలో టెట్ పాస్ అవ్వకుండా తీసుకుంటే, వాళ్ళు అనర్హులవుతారు. ఆ ఉద్యోగాలు నిలబడవని చెప్పా నేను. అనదర్ ఇష్యూ ఏమొచ్చిందంటే, ఈ అవకతవకలు జరిగినాయి గదా! అది ఇదని అనే సబ్జెక్ట్ కూడా వచ్చింది. వచ్చినప్పుడు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవడానికి వీళ్ళు కావాల్సినట్టుగా రూల్స్ పెట్టుకుంటున్నారు అనేది ఒక అవును. పాయింట్. అయితే నేను ఒకటి ప్రస్తావన చేశాను. ఒక ఒక ఇంటర్వ్యూలో ఏం చేశానంటే, హ్మ్. కమ్మ అనంటే ఇ ఇస్తున్నారు అని చెప్పాను నేను. హ్మ్. ఎందుకు చెప్పానంటే గ్రూప్ 1 సర్వీస్‌లో హ్మ్. స్పోర్ట్స్ కోటాలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కింద
జయవర్ధన్ చౌదరి అనే అతనికి ఇచ్చారు. ఓకే. యాక్చువల్‌గా అతని సర్టిఫికేట్స్ ఫేక్ సర్టిఫికేట్స్ అని ఆ కేసు నా దగ్గరికి తీసుకొచ్చారు. హుహు. తీసుకొచ్చిన తర్వాత దాని మీద రిట్ పిటిషన్ హైకోర్ట్‌లో ఫైల్ చేశారు. ఏమిటి? హ్మ్. ఆ జయవర్ధన్ చౌదరి ఈ సాప్ దగ్గరికి వెళ్లి వాళ్ళ సర్టిఫికేట్స్ చూపించినప్పుడు సాప్ వాళ్ళు అప్రూవ్ చేసి ఆయనకి డీఎస్‌పీ పోస్ట్ ఇవ్వమని చెప్పారు. హుహు. ఇ ఇవ్వమంటే ఆ నెక్స్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లేడీ అండ్ గర్ల్ లేఖ్య అని హ్మ్. సమ్ నేమ్. సో దట్ గర్ల్ ఫాట్ అతనికి అర్హత లేదు. అయినా కూడా అతనికి ఇచ్చేస్తున్నారు బికాజ్ ఈ చౌదరి అనే కాంటెక్స్ట్ తెచ్చారు. తెచ్చినప్పుడు నేను హ్మ్. ఇలా ఫేక్ సర్టిఫికేట్స్ తెస్తే ఉద్యోగాలు ఇస్తున్నారంట. మీరు ప్రాపర్‌గా సర్టిఫికేట్స్ వెరిఫై చేసి ఇవ్వాలి అని నేను మాట్లాడటం జరిగింది. దాని మీద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గైడ్‌లైన్స్ ఇచ్చింది. హ్మ్. ఫేక్ సర్టిఫికేట్స్ ఎలా క్యాన్సిల్ చేయాలి అని. ఈ ఈ కేసు ఇప్పుడు కూడా నడుస్తుంది. హైకోర్ట్‌లో అవును. ఉంది. సత్యసాయి కలెక్టర్ గవర్నమెంట్‌కి రాసాడు. ఏమని ఇట్లా పలానా జయవర్ధన్ హ్మ్. చౌదరి సర్టిఫికేట్స్ మీద కంప్లెయింట్ వచ్చింది. ఇది క్యాన్సిల్ చేయడానికి ప్రొసీజర్ ఏంటో ఇవ్వండి అని చెప్పి గవర్నమెంట్‌కి కూడా రాసాడు. ఈ హ్మ్. సబ్జెక్ట్‌ని నేను మాట్లాడా. కాకపోతే డీఎస్‌సీ రిక్రూట్‌మెంట్ గురించి జరుగుతున్న డిస్కషన్‌లో నేను ఈ పాయింట్ మాట్లాడితే వాళ్ళేమనుకున్నారంటే డీఎస్‌సీలోనే కమ్మాస్‌కి ఇచ్చేసారు అన్నట్టు హ్మ్. ఊహించుకొని రకరకాలుగా రియాక్షన్స్ అదేలే. అర్థమైంది. వచ్చాయి. బట్ మై కాంటెక్స్ట్ వాస్ ఏపీపీఎస్సీ జయవర్ధన్ చౌదరి అనే యాహ్! హిందూపూర్ ఏరియాకి సంబంధించిన వ్యక్తికి డీఎస్‌పీ పోస్ట్ ఇచ్చున్నారు. అతని సర్టిఫికేట్స్ ఫాల్స్. సాప్‌లో రికమెండ్ చేస్తే ఆ పోస్ట్ ఇస్తున్నారు. ఇది నా పాయింట్.